అది చూడండి, మా దూడలు గడ్డి తింటాయి. ఇది చూడు, గడ్డి మోపిది. ఈరోజు ఏమంటే మా దానికి గుల్లలు లేచినాయి, మా ఊర్లో ఆవులకు గుల్లలు లేచినాయి. ఓకే, చూడండి, చూడు, ఇక్కడ గుల్ల ఉన్నది కదా, ఆడ అట్లాంటి గుల్లలు అన్నీ లేచినాయి మా ఆవుకు. చూడండి, దూడకు లేచినాయి కదా. ఈ దూడకు మేము ఏమేసినామంటే పెన్సిలిన్ PPF 40 ml జోబిడ్. ఓకే, పెన్సిలిన్ చిన్న దూడ కాబట్టి 5 ml వేసినాం. 3 రోజులు వేసినాం అంతే. చూడండి మేత ఎంత బాగా తింటుందో. అంతకుముందు మేత తినకుండా పాలు తాగకుండా పడిపోయింది అది. ఇప్పుడు మేత తింటుంది. ఏరే వాళ్ళకి అమ్మినామన్నమాట. ఆ రోగం ఉండదని వాళ్ళు కొనుక్కోలేదు. ఇప్పుడు మళ్ళా వచ్చినారు తీసుకోవాలని దూడను, ఆవును, 2 దాంట్లోనూ. ఈ దూడకే వచ్చిండేది, ఆ దూడకు మళ్ళా రాలే. ఈ దూడకు వచ్చినది, పెద్ద దూడకు వచ్చినది, చిన్న దూడకు రాలే. పెన్సిలిను దీనికి దూరంగా వేసినాము, ఈ తొక్కేసాయి గడ్డిని అని చెప్పి. చూడండి, ఎవరికైనా అట్ట గుల్లలు వచ్చే లంపీ స్కిన్ అంటారు దాన్ని. లంపీ స్కిన్ ఎవరికైనా, ఏ దూడకన్నా వస్తే మీ ఆవులకు వేసుకోవాలా. మా ఊర్లో ఒక ఆవుకు వచ్చినది. ఆ ఆవుకు వాళ్ళు ఇంజక్షన్ వేయక పుండ్లు ఇంత లావై పగిలిపోయినాయి, నీసు కారుతుంది. మా దూడకు చూడు అట్టలేదు. మళ్ళా మేము ఈ పెన్సిల్ను వేసుకోమని ఇచ్చినామన్నమాట. చెప్పినాము PPF 40 ml జోబిడి తీసుకురావని. పెద్ద ఆవులకైతే 10 ml వేయాలి, కొంచెం 20 ml కానీ వేస్తాండ్రు. అది ఎంత మటుకు సమ్మతమో తెలియదు. మేమైతే చిన్న దూడకు 5 ml వేసినాము, 3 రోజులు వేసినాం. ఓకే, పెన్సిలిన్ జోబిడ్ వేసింటే అది వెళ్ళిపోయింది అనమాట. ఓకే, కాబట్టి మాకు చాలా ఫలితం వచ్చింది పెన్సిలిన్ వల్ల, జోబిడ్ వల్ల. చూడండి, 2 మా దూడలు బాగా తింటానే. చూడండి, దూరంగా వేస్తే కొంచెం పీక్కొని తింటాయి, దగ్గర వేస్తే తొక్కేస్తాయి. చూడు, తొక్కేసినాయి చూడు, తొక్కేసినాయి చూడు గడ్డిని. చూడండి మాది ఎంత యాక్టివ్గా ఉందో దూడ, సూదులు వేయడం వల్ల. లేకుంటే తినేది కాదు, ఏం చేసేది కాదు, కింద పడుకో ఉండేది. అది ఉన్నది చూడు, ఇంకా ఒక మోపు అంతా బెల్లగడ్డి తెచ్చినాము. బాగా తింటానే అన్నమాట మా ఆవులు. మీకు ఎవరికన్నా ఈ లంపీ స్కిన్ రోగం వస్తే మీ ఆవులకు ఇది వేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటాను. మా ఆవుకైతే ఫలితం వచ్చింది. మీ ఆవులకు వస్తాయో రాదో ఆ దేవుని దయ. ఓకే.